సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నిట్లోనూ మీకు న్యూరో ఫిజిషియన్ అండ్ న్యూరో సర్జన్ ఇద్దరు ఉంటారు, బ్రెయిన్కి రిలేటెడ్ మీకు ఇష్యూస్ వచ్చినప్పుడు చూసుకోవడానికి. సో ఎలాంటి పరిస్థితుల్లో ఎవరిని కలవాలి అనే దాని గురించి ఎక్కువ మందికి తెలియదు. సో దాని గురించి మనతో డిస్కస్ చేయడానికి మా సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ వరప్రసాద్ గారు ఉన్నారు. వెల్కమ్ డాక్టర్. హెడేక్ అనేది కామన్గా వచ్చే సిమ్టమ్, ప్రతి వాళ్ళకి వస్తూనే ఉంటుంది. సో అలాంటప్పుడు ఎక్కువ మంది ఫస్ట్ పారాసిటమాల్ అలాంటివి ట్రై చేస్తారు ఇంట్లోనే, లేదా కొంతమంది నియర్ బై ఫిజిషియన్ న్యూరో ఫిజిషియన్ కన్సల్ట్ చేస్తుంటారు. దాట్స్ ద నార్మ్. ఎప్పుడు వాళ్ళు న్యూరో సర్జన్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది? హెడేక్ అనే ప్రాబ్లంతో అందరం సఫర్ అవుతూ ఉంటాం. ఇంట్లో కూడా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. మనకు కూడా తెలిసిన 4-5 పేర్లు ఉంటాయి. ఈ మధ్య కాలంలో అది ఇంకా సులువుగా అర్థమయ్యే అవకాశాలు కూడా ఏర్పడిపోయాయి. ఒక హెడేక్ మనం ఫిజిషియన్ని కన్సల్ట్ అయ్యాక న్యూరో ఫిజిషియన్ దాకా వెళ్ళడం జరిగిన తర్వాత మోస్ట్లీ న్యూరో ఫిజిషియన్స్ ట్రీట్మెంట్తోనే 80-90% తగ్గిపోతుంది. ఒకసారి న్యూరో ఫిజిషియన్ దగ్గర వెళ్ళిన ట్రీట్మెంట్ మనకి ఇంకా ప్రొలాంగ్ అవుతున్నప్పుడు న్యూరో ఫిజిషియన్స్ డెఫినెట్లీ న్యూరో సర్జన్కి రెఫర్ చేస్తారు. కొన్నిసార్లు ఫిజిషియన్ దగ్గర నుంచి డైరెక్ట్లీ న్యూరో సర్జన్కి వెళ్ళమనే అడ్వైస్ కూడా వస్తుంటుంది. హెడేక్స్లలో చాలా మటుకు మందులతో తగ్గేవి ఉంటాయి, కానీ కొన్ని ఖచ్చితంగా సర్జరీ ఇంటర్వెన్షన్తోనే తగ్గేవి ఉంటాయి. వాటిని మన న్యూరో ఫిజిషియన్స్ డెఫినెట్లీ గుర్తుపట్టగలుగుతారు, ఫిజిషియన్స్ కూడా గుర్తుపట్టగలుగుతారు. ఏదైనా హెడేక్ 2-3 నెలలకి 6 నెలలకి మనం మామూలుగా కన్వెన్షనల్ మెడిసిన్తో తగ్గనప్పుడు డెఫినెట్లీ న్యూరోసర్జికల్ ఇంటర్వెన్షన్ గురించి ఆలోచించిన అవసరం చాలా ఉంటుంది. ఎలాంటి వార్నింగ్ సైన్స్ అనేవి వాళ్ళు చూసుకోవాలి? అంటే ఈ పర్టికులర్ సిమ్టమ్ వస్తే కనుక ఇది ఖచ్చితంగా బ్రెయిన్లో ఏదో ప్రాబ్లం ఉంది, న్యూరో సర్జన్ని కన్సల్ట్ అయితే బెటర్ లాంటి ఏమైనా వార్నింగ్ సైన్స్ ఉన్నాయా? ఏదైనా రిఫ్రాక్టరీగా ఉన్నప్పుడు, మన లైఫ్ స్టైల్ చేంజెస్ తర్వాత, మనం వాడుతున్న మందుల తర్వాత కూడా మనకి రెస్పాన్స్ అడిక్వేట్గా లేనప్పుడు డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి తెలియాల్సిన విషయం ఏంటంటే హెడేక్ ప్రోటోకాల్ అని ఒకటి ఉంటుంది. దాన్ని అనుసరించేసి మనం ఇన్వెస్టిగేట్ చేసుకుంటే డెఫినెట్లీ మనకి న్యూరో సర్జన్ ఆవశ్యకత ఉందా లేదా తెలుస్తుంది. రెండవది సడన్ ఆన్సెట్ సివియర్ హెడేక్, అంటే మేము మా భాషలో థండర్ క్లాప్ హెడేక్ అంటాం. అలాంటి హెడేక్స్ ఏమైనా ఉన్నా కూడా మామూలుగా మందులు వేసుకున్నప్పుడు తగ్గుతుంది, కానీ మెడ ఒక పొజిషన్లో పెట్టినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ నొప్పి వచ్చేస్తుంది, మందులపైన తగ్గి మళ్ళీ రాత్రులు నిద్ర పట్టనివ్వనంత నొప్పి వచ్చేస్తుంది. ఇలాంటప్పుడు ఖచ్చితంగా న్యూరో సర్జన్ ఒపీనియన్ తీసుకోవడం చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీకు వచ్చే హెడేక్ తీవ్రంగా ఉంది, మీకు హెడేక్తో పాటు వామిటింగ్స్ వస్తున్నాయి, వామిటింగ్స్ రాగానే హెడేక్ తగ్గినట్టు అనిపిస్తోంది, తల తిరగడం లేకపోతే మనిషి తోడడం లాంటి లక్షణాలు ఏమున్నా కూడా డెఫినెట్లీ బ్రెయిన్ చుట్టూతూ ఉన్న ప్రెషర్స్లో మార్పులు ఉన్నట్టుగా మనం అనుమానపడవచ్చు. అలాంటి కండిషన్స్లో ఒకసారి ఫిజిషియన్తో సంప్రదించి న్యూరో సర్జన్ ఒపీనియన్ కూడా అడగొచ్చు. దానివల్ల నష్టమేం లేదు. ఇది కూడా మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ రోజుల్లో ఏదైనా త్వరగా జరిగితేనే బాగుండనే ఒక మనస్తత్వం ఏర్పడినప్పుడు కంప్లీట్ ఎవాల్యుయేషన్కి వెళ్ళడం ఈజీలీ రికమెండబుల్. అది అందరికీ ఉపయోగకరంగా కూడా ఉంటుంది. ఈ బ్రెయిన్ రిలేటెడ్ మరొక సిమ్టమ్ వచ్చేసి వీక్నెస్. కొద్దిమంది కొన్నిసార్లు సరిగా తినకపోయినా వీక్నెస్ లాగా ఉంటుంది, లేదా ఎక్కువ వర్కౌట్ చేసి అలసిపోయినప్పుడు అలా ఉంటుంది. కొన్నిసార్లు బ్రెయిన్లో ఇష్యూ వచ్చినప్పుడు కూడా వీక్నెస్ ఉంటుంది. సో ఈ వీక్నెస్ బ్రెయిన్ రిలేటెడ్ అయి ఉండొచ్చు అని ఎలాంటప్పుడు అంటుంటాం? మోస్ట్లీ బ్రెయిన్ రిలేటెడ్ వీక్నెస్ అన్నీ కూడా ఒకవైపు వస్తూ ఉంటాయి. 2 వైపులు రావడం చాలా అసాధారణంగా ఉంటుంది. సాధారణంగా ఒకవైపు కుడివైపు కానీ ఎడం వైపు కానీ, కుడి చెయ్యి కాలు కానీ ఎడం చెయ్యి కాలు కానీ, కొన్నిసార్లు ఓన్లీ కుడి చెయ్యి కుడి కాలు అలా విడివిడిగా వస్తూ ఉంటాయి. బ్రెయిన్లో వచ్చే ఏ కండిషన్ కూడా మనకి ఉట్టి వీక్నెస్తో కాకుండా మిగతా సిమ్టమ్స్తో వస్తూ ఉంటాయి. హెడేక్ అని, వామిటింగ్స్ అని, కళ్ళు తిరగడం అని, ఇలాంటి అసోసియేటెడ్ ఫీచర్స్ వల్ల వస్తూ ఉంటాయి. సో మన జనరలైజ్డ్ వీక్నెస్ 2 చేతులు 2 కాళ్ళలో కనిపిస్తూ ఉంటుంది, ఒకేసారి కనిపిస్తూ ఉంటుంది. పార్శ్వంగా అనేది జనరలైజ్డ్ వీక్నెస్ ఉండదు. ఏదైనా బ్రెయిన్ రిలేటెడ్ థింగ్ ఉన్నప్పుడు, స్పైన్ రిలేటెడ్ విషయం ఉన్నప్పుడు మాత్రమే ఒకవైపు కనిపిస్తూ ఉంటుంది. ఇది మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది భయపడకుండా ఉండడానికి. కొద్దిమందికి ఫిట్స్ వస్తుంటాయి అండ్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు కొన్నిసార్లు వెంటనే ఆగిపోవచ్చు, లేదా చాలా ఎక్కువసేపు ఉండొచ్చు. సో ఇలా ఫిట్స్ వచ్చినప్పుడు అది న్యూరోసర్జికల్ ఇష్యూ అని ఎలాంటి కండిషన్స్లో, అంటే ఎలాంటి న్యూరోసర్జికల్ కాజెస్ వల్ల వాళ్ళకి ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది? ఫిట్స్ అనేది డైరెక్ట్లీ న్యూరో సర్జరీకి ఆపాదించడానికి మధ్యన చాలా ప్రొసీజర్ ఉంటుంది. లైక్ పేషెంట్ తనకు తానుగా ఇది న్యూరో సర్జరీ అని తెలుసుకోలేడు. ఏ ఫిట్స్ వచ్చినా కూడా ప్రైమరీ ట్రీట్మెంట్, ప్రైమరీ ఫిజిషియన్ అందుబాటులో ఉన్న వాళ్ళ దగ్గర ఎమర్జెన్సీ తీసుకున్న తర్వాత వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు. ఎవాల్యుయేట్ చేసిన తర్వాత సర్జికల్లీ అమానబుల్, అంటే సర్జరీ చేస్తూ ఉపయోగపడే లక్షణాలు ఉన్న ఫిట్స్ని వాళ్ళు డయాగ్నోస్ చేస్తారు. పేషెంట్ తనకు తానుగా ఇది సర్జరీ వల్లనే బాగుపడే లక్షణం అని పోల్చుకోవడం సాధ్యం పడదు. ఫిజిషియన్ని కానీ న్యూరో ఫిజిషియన్ని కానీ అందుబాటులో ఉన్న వాళ్ళని కలిసిన తర్వాత జరిగిన ఇన్వెస్టిగేషన్స్ ఆ తర్వాత డిసైడ్ చేయబడుతుంది. అయితే ఈ ప్రశ్నకి సమాధానంగా
కొన్ని ఫిట్స్కి సర్జరీయే బెటర్ ట్రీట్మెంట్ అవుతుంది. మందులు వాడడం వల్ల నష్టం లేదు, కానీ మందుల వల్ల అది ఎప్పటికీ కంప్లీట్గా తగ్గే అవకాశం ఉండదు. లేకపోతే సర్జరీ చేసిన తర్వాత మందులు వాడడం వల్ల జరిగే ఉపయోగం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాటిని సర్జరీ దాకా రావడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కొద్దిమంది నడుస్తుంటే తూలుతుంటారు, లేదా నిద్రలోంచి లేవగానే వాళ్ళకి అంతా తల తిరిగినట్టు అయిపోతుంది, చుట్టూ ఉన్న సరౌండింగ్స్ వాళ్ళ చుట్టూ తిరిగినట్టు. కొద్దిమంది ఫెయింట్ కూడా అవుతుంటారు. ఇది బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల కూడా వచ్చా, లేదా కొన్నిసార్లు ఏంటంటే కార్డియోవాస్కులర్ అంటే బీపీ లో అవడం వల్ల అయింది అని చెప్తుంటారు. అలా కాకుండా బ్రెయిన్ రిలేటెడ్ కాజెస్ ఏమి ఉండొచ్చు? ఇది ఈ కాలంలో ఎక్కువగా చూస్తున్న కంప్లైంట్. మేము మామూలుగా ఒళ్ళు తోలడానికి కానీ తల తిరగడానికి కానీ మనకు ఇన్నర్ ఇయర్లో ఉన్న వెస్టిబ్యూల్ దగ్గర నుంచి మనం అంటే కారణం వెతుకుతూ వెళ్ళాల్సి ఉంటుంది. ఈ మధ్య లైక్ డైటింగ్ అనేది ఒక చాలా ముఖ్యంగా అవలంబిస్తున్న ఒక హెల్త్ మేనేజ్మెంట్ ఇష్యూ అయిపోయింది. దానివల్ల ప్రాపర్ మేనేజ్మెంట్ ఆఫ్ డైట్ లేకపోవడం వల్ల కూడా తల తిరగడం, ఒళ్ళు తోలడం లాంటివి కనిపిస్తున్నాయి. ఇది మినహాయించి ముందుకు వెళ్తే తల తిరగడానికి కానీ ఒళ్ళు తోలడానికి కానీ ముఖ్యమైన కారణం చాలా ఎక్కువ శాతం ఉండేది చెవి లోపల ఇన్నర్ ఇయర్లో ఉండే వెస్టిబ్యూల్ నుంచి. అది కాదని తేల్చుకున్నప్పుడు మనం స్పైనల్ కార్డ్ కంప్రెషన్స్ వల్ల కానీ, బ్రెయిన్లో ప్రెషర్స్ వల్ల కానీ, సెర్బెల్లార్ ఏరియాలో అంటే చిన్న మెదడు చుట్టూ ఉన్న కారణాల వల్ల కానీ ఒళ్ళు తోలడం లాంటిది జరుగుతూ ఉంటుంది. బ్రెయిన్లో ఒత్తిడి ఏర్పడి బ్రెయిన్ ప్రాప్రియోసెప్షన్ యాక్టివిటీ మీద భారం పడుతున్నప్పుడు, పొజిషనల్ సెన్సేషన్ మీద తేడా వస్తున్నప్పుడు మనం దీన్ని బ్రెయిన్ సంబంధించిన కారణంగా అంటే బ్రెయిన్ వల్ల కలిగిన దానిగా డయాగ్నోస్ చేసుకుని ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేసుకుని దానికి తగిన ట్రీట్మెంట్ కోసం వెళ్తాం. బ్రెయిన్ రిలేటెడ్ ఎమర్జెన్సీస్లో స్ట్రోక్ అనేది చాలా టైం సెన్సిటివ్. సో ఆ స్ట్రోక్ గురించి కొంచెం ఎడ్యుకేట్ చేస్తారా? మేమందరం చేస్తున్న నా స్టడీ ప్రకారంగా ప్రతి 2-3 ఇంట్లో ఒక స్ట్రోక్ కేసు చూస్తున్నాం. అంత విరివిగా జరుగుతుంది. ఇది లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వస్తున్నటువంటి ఒక పెద్ద సమస్య మనకి. ఈ స్ట్రోక్ రావడం అనే దాని మీద చాలా విరివిగానే అందరూ ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఈ మధ్య నాన్ మెడికల్ మీడియాస్ కూడా దీనికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఫస్ట్ ఒకటిని స్ట్రోక్ని అర్థం చేసుకోవడానికి అవేర్నెస్ డెఫినెట్లీ ఉపయోగపడుతుంది. ఇది హై స్కూల్ లెవెల్లో కూడా పిల్లలకి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం వల్ల కూడా చాలా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు గ్రాండ్ పేరెంట్స్ని, వాళ్ళ ఫాదర్ మదర్ని ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. వాళ్ళలో కలిగే సైన్స్ అండ్ సిమ్టమ్స్ని ఇంటలెక్చువల్గా గుర్తుపట్టగలిగి రెస్పాండ్ అవ్వగలిగే అవకాశం ఉంటే ఈ గోల్డెన్ అవర్ అనేది ఏదైతే ఉందో వితిన్ 1 to 2 hours లోపల హాస్పిటల్ చేరిన తర్వాత డయాగ్నోస్ చేసి అది ఇన్ఫాక్ట్ అయితే థ్రాంబలైజ్ చేయడం, లేకపోతే బ్లీడ్ అవుతే ఇంకా తొందరగా రియాక్ట్ అయిపోయి చేయాల్సిన మేనేజ్మెంట్ చేయడం అనేది తెలుస్తూ ఉంటుంది. ఈ అవేర్నెస్ వల్ల స్ట్రోక్ వల్ల కలిగే నష్టాలని మనం ప్రివెంట్ చేయలేము. స్ట్రోక్నే ప్రివెంట్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్లీ హెల్దీ లైఫ్ యాక్టివిటీ, ఫుడ్ కంట్రోల్, ఫుడ్ పైన కంప్లీట్ అవగాహన, ఫుడ్ మానేయమని కాదు, నా శరీరానికి ఏ ఫుడ్ కావాలనేటువంటి అవగాహన ఖచ్చితంగా జరగాలి. అన్నిటికీ మించి డెఫినెట్లీ వీలైనంత అవకాశం ఉన్నప్పుడు మెడికల్ ఇంటరాక్షన్ రిగార్డింగ్ స్ట్రోక్ లెర్నింగ్ అనేది అన్ని కమ్యూనిటీస్లో పెంచుకోవాలి. సో దీనివల్ల అది ఎంత ఎక్కువగా మాట్లాడుతూ ఎంత ఎక్కువ తెలుసుకుంటూ ఉంటే అంత ఎక్కువగా మనం స్ట్రోక్ని ప్రివెంట్ చేసుకోగలిగే అవకాశం, స్ట్రోక్ కలిగినప్పుడు దాన్ని అటెండ్ చేయగలిగే ప్లానింగ్ మనకు ఉంటుంది. నియర్ బై చాలా హాస్పిటల్స్ ఉంటాయి. స్ట్రోక్ మేనేజింగ్ హాస్పిటల్స్ని ఐడెంటిఫై చేసుకోవడం, తర్వాత మనకు దగ్గరున్న కమ్యూనిటీస్కి దగ్గరున్న హాస్పిటల్స్లోంచి డాక్టర్స్ని ఒకసారి ఇన్వైట్ చేసుకొని మన కమ్యూనిటీస్లో స్ట్రోక్ ప్రోగ్రామ్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేసుకోవడం, ఇది హాస్పిటల్స్ వైపు నుంచి జరుగుతున్నాయి. అలాగే ఇండివిజువల్స్ కూడా వాళ్ళ వైపు నుంచి ప్రొయాక్టివ్గా స్ట్రోక్ని అర్థం చేసుకోవడానికి, ప్రివెంట్ చేయడానికి భయపడకుండా కొంచెం ఒక ప్లాట్ఫామ్ని సెట్ చేసి పెట్టుకుంటే మనం మన ఇంట్లో మన నైబర్ని, మన ఫ్రెండ్స్ని కాపాడుకోగలడానికి చాలా ఉపయోగపడుతుంది. స్ట్రోక్ కేర్కున్న అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. అంటే హోలిస్టిక్లో మనకి వీ హ్యావ్ ఇంటర్వెన్షనల్ న్యూరాలజీ, న్యూరో రేడియాలజీ, ఇలా మెకానికల్ థ్రాంబెక్టమీ వరకు కూడా మన వాళ్ళు చేస్తుంటారు. బట్ నియర్ బై ఉన్న పేషెంట్స్ వాళ్ళకి టైంకి వస్తేనే ఇలాంటి ట్రీట్మెంట్స్ అన్నీ ఇవ్వగలుగుతాం. సో ఎలాంటి లక్షణాలు వాళ్ళు చూసినప్పుడు వెంటనే హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది?
చాలా మంచి ప్రశ్న. మనం అనుకుంటున్న అవేర్నెస్ ప్రోగ్రాంలో ఖచ్చితంగా అందరికీ చేరవేయాల్సిన ఇన్ఫర్మేషన్ అది. ఒక మనిషి సడన్గా మాట్లాడుతూ మాటల్లో తేడా వస్తుంది. స్లరింగ్ ఆఫ్ స్పీచ్ అంటాం మనం. తొట్టుపాడుతుంటాడు, మాటలు పలకడానికి ఇబ్బంది పడుతుంటాడు. అది ఒకటి. సడన్గా వీక్గా అనిపించడం, ఒకవైపు కాలు చేతులు ఒక బాడీ అంతా వీక్గా అనిపించడం, సడన్గా తూలి పడిపోతున్నట్టు అనిపించి చేతిలో గ్రిప్ తగ్గిపోవడం, మనం వేసే పాదం సరిగ్గా పడకపోవడం, అలాగే కొన్నిసార్లు సడన్గా మౌనంగా అయిపోవడం, మాటే పెగలకపోవడం, లేకపోతే సడన్గా తలనొప్పిలా అనిపించేసి పడిపోయి లేచిన తర్వాత మనిషి తన చుట్టూతో ఉన్న పరిస్థితులపైన ఓరియంటేషన్ లేకపోవడం, ఇవన్నీ కూడా స్ట్రోక్ లక్షణాలే. ఈ లక్షణాలని మనం జాగ్రత్తగా అంటే మనకు బాగా తెలిసిన వాళ్ళల్లో ఈ లక్షణాలని త్వరగా గుర్తుపట్టగలుగుతాం. ఎప్పుడైతే మనకి ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయో అది స్ట్రోక్ కాకపోయినా పర్లేదు. ట్రాన్సియంట్ ఒక ఎపిలెప్సీలో కూడా ఇలాగ వస్తుంటుంది, అంటే ఫిట్స్లో కూడా ఇలాగ వచ్చి ఒక క్షణంలో వెళ్ళిపోతుంది. ఒక మనిషి సడన్గా కాసేపటికి ఏమీ తెలియని వాళ్ళలాగా ఉండేసి మళ్ళీ కాన్షియస్ అవుతాడు. మేము దీన్ని ట్రాన్సియంట్ ఇస్కీమిక్ అటాక్ అంటాం. ఇలా వచ్చినప్పుడు కూడా కాదనుకోకుండా, అంటే ఇది కాదులే అలా అయితే ఇలా ఉంటుందనే అజంప్షన్స్కి వెళ్ళకుండా నియర్ బై డాక్టర్ని సంప్రదించడం చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఒకప్పుడు 50, 60, 70లో చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఇది 25, 30లో కూడా కనిపిస్తుంది. సో ఈ ఏజ్ గ్రూప్కి ఈ సిమ్టమ్స్ ఆపాదించలేము అనే ఆ నిర్దిష్టమైనటువంటి లైన్ దాటేసింది ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్స్ వల్ల. కానీ ఎవరిలో ఇది కనిపించినా డెఫినెట్లీ స్ట్రోక్ అనే అనుమానం రావడం తప్పు కాదు, ఇది కాదు అని తేల్చుకోవడం కూడా తప్పు కాదు. సో ఒక పొరపాటు మనం చేస్తున్నాం అనుకున్నా పర్లేదు, కానీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఎవాల్యుయేట్ చేయించడం వల్ల ఒక ఆ మనిషి వల్ల ఆ ఫ్యామిలీని కాపాడిన వాళ్ళం అవుతాం. కొద్దిమందికి స్ట్రోక్ లక్షణాలు అనేవి సడన్గా వస్తుంటాయి. ఇంకొద్దిమందికి ఏంటంటే ఒక లక్షణం కొద్దిసేపు ఉండి 15 నిమిషాల్లో మళ్ళీ సెట్ అయిపోతారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఇది నాకు రెగ్యులర్గానే వస్తుంటుంది, సో దీనివల్ల ఇబ్బంది లేదు అంటారు. ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళు వార్నింగ్ సైన్ లాగా తీసుకొని వెంటనే స్ట్రోక్ రూల్ అవుట్ చేసుకోవడం అనేది హాస్పిటల్కి వచ్చి చూసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో మనం నిన్నట్లా ఇవాళ లేము అని కాస్త అనిపించినా కూడా మనం ఒకసారి బీపీ చెక్ చేయడం, ఒకసారి షుగర్ చెక్ చేయించుకోవడం, ఒకసారి కొలెస్ట్రాల్ చెక్ చేయించుకోవడం అనేది ఖచ్చితంగా జరగాలి. చాలా మటుకు ఇప్పుడు ఉన్నటువంటి అవేర్నెస్ వల్ల మెడికల్ ఎవాల్యుయేషన్, కంప్లీట్ హెల్త్ చెకప్ అనేది చాలా మటుకు చేస్తున్నాం. మనం ఒక 3 నెలల కింద చేసి ఉంటాం హెల్త్ చెకప్, అందులో అన్నీ నార్మలే అనిపించి ఉంటాయి. మళ్ళీ ఇవాళ ఏదో మిస్ అవుతుంది, తేడా ఉంది నాకు అనిపించినప్పుడు డెఫినెట్లీ అందుబాటులో ఉన్న ఒక ఫిజిషియన్ని కలవడం వల్ల మనం ఏదైతే పోల్చుకోలేని స్ట్రోక్ లక్షణం కానీ, స్ట్రోక్ ఎవాల్వింగ్ లక్షణం కానీ, స్ట్రోక్ రావడానికి కారకాలు ఏమైనా ఉన్నా కానీ వాళ్ళు మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేసుకునే అవకాశం కలిగించిన వాళ్ళం అవుతాం, మనల్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. దేన్ని నెగ్లెక్ట్ చేసే టైం కాదు. ఎస్పెషల్లీ పోస్ట్ కోవిడ్ తర్వాత ఏ లక్షణాన్ని కూడా అంటే ఇది సింప్లిస్టిక్ ఉండొచ్చు, నేను దీని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు అనుకోవడానికి వీల్లేదు. కొద్దిమందికి స్ట్రోక్ లక్షణాలు వచ్చినా కానీ వాళ్ళు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు లేదా హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ఎవరు లేరు అని చెప్పి వెయిట్ చేస్తూ సాయంత్రం వెళ్తాను, మా అబ్బాయి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక, ఇలాంటివన్నీ ఆలోచించి డిలే చేస్తుంటారు. ఇందాక మీరు ఒక టర్మ్ చెప్పారు కదా, సో గోల్డెన్ అవర్ అని చెప్పేసి. టైంకి స్ట్రోక్కి ఉన్న రిలేషన్ ఏంటి? ఒక స్ట్రోక్ వచ్చాక ఇన్ఫాక్ట్ కానివ్వండి, బ్లీడ్ కానివ్వండి, టైం గడిచే కొద్దిగా బ్రెయిన్లో ఉన్న నరాలు చనిపోవడం పెరుగుతూ పోతుంటుంది. సో ఎన్ని నరాల సమూహం, ఎన్ని న్యూరాన్స్ చనిపోతే రికవరీ అంత బ్యాడ్గా ఉంటుంది, ఉండకపోయే అవకాశం కూడా ఉంటుంది. టైం వర్సెస్ బ్రెయిన్ అని ఒక క్యాప్షన్ కిందనే స్ట్రోక్ గురించి మనం అందరికీ అడ్వర్టైజ్ చేస్తాము, అంటే అవేర్నెస్ని క్రియేట్ చేస్తాము. ఎవరికైనా ఎంత పెద్ద ఇష్యూ వచ్చినప్పుడు ఎవరి కోసం వెయిట్ చేయకుండా నియర్ బై ఉన్న హాస్పిటల్కి ఫోన్ చేయడం, వాళ్ళు అంబులెన్స్ పంపించడం అనేది చాలా రెగ్యులర్గా జరుగుతున్న విషయం. ఎవరి కోసం వెయిట్ చేయకుండా నైబర్ హెల్ప్ కానీ లేకపోతే ఉట్టి అంబులెన్స్ ఫోన్ చేసినా వాళ్ళొచ్చి కూడా పికప్ చేసుకునే అవకాశం ఈ రోజుల్లో ఎక్కువగా ఉంది. సో ఎవరి కోసం వెయిట్ చేయకుండా ఇలాంటి లక్షణం కనిపించినప్పుడు ఎంత త్వరపడితే అంత ఉపయోగం ఉంటుంది. ఈ విషయం మాత్రం అందరూ తెలుసుకోవాల్సిందే. ప్రతి మెడికల్ స్పెషాలిటీలో కంటిన్యూస్ అడ్వాన్సెస్ అనేవి వరల్డ్ వైడ్ జరుగుతూనే ఉంటాయి. సో ఎస్పెషల్లీ మీ న్యూరో సర్జరీకి వచ్చినప్పుడు రీసెంట్ అడ్వాన్సెస్ ఎలా ఉన్నాయి అండ్ దానివల్ల పేషెంట్కి ఉన్న సేఫ్టీ కానీ అవుట్కమ్స్ కానీ ఎలా మారుతున్నాయి? మెడికల్ ఇండస్ట్రీలో లాస్ట్ ఫ్యూ డెకేడ్స్లో జరిగిన
అతి ఎక్కువ మార్పులు చూసిన డిపార్ట్మెంట్లలో న్యూరో సర్జరీ ఒకటి. పేషెంట్ కేర్ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం ఇప్పుడు ఇప్పుడు తీసుకుంటున్న జాగ్రత్తల్లో ఎక్కువ శాతం న్యూరో నావిగేషన్ అని, రోబోటిక్ సర్జరీస్ అని, తర్వాత పేషెంట్ అవుట్కమ్ పైన ఫోకస్ చేస్తూ పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ప్రామిస్ చేయడానికి తీసుకుంటున్న జాగ్రత్తలలో సైంటిఫికల్లీ అండ్ టెక్నికల్లీ ఎన్ని ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయో వాటన్నిటిని ప్రొసెస్ చేసుకుని ప్రజెంట్లీ ఇక్కడ శ్రీ హోలిస్టిక్లో విత్ ప్రాపర్ అడిక్వేట్ టీమ్, న్యూరో ఇంటర్వెన్షన్ టీమ్ కానివ్వండి, న్యూరో సర్జికల్ టీమ్స్ కానివ్వండి, న్యూరో రేడియాలజికల్ సర్వీసెస్ కానివ్వండి, న్యూరో ఐసీయూ కానివ్వండి, వాటన్నిటి లైక్ టీమ్ ఎఫర్ట్స్ తోటి ఇక్కడ జరుగుతున్న ట్రీట్మెంట్ మోర్ వాల్యుబుల్ అండ్ మోర్ యూస్ఫుల్ అండ్ మోర్ రీచబుల్ టు ద పీపుల్. ఎస్పెషల్లీ ఒక సర్జరీ చేయడానికి, ఒక బ్రెయిన్ సర్జరీ చేయడానికి కాంటెంపరీ ఇన్స్టిట్యూట్స్లోకి లేకపోతే ఎస్టీమ్డ్ ఇన్స్టిట్యూట్స్లోకి డిఫరెన్స్ ఉంటుంది. ఎస్టీమ్డ్ ఇన్స్టిట్యూట్స్లో ఉండే డిఫరెన్స్ వల్ల స్టేట్ ఆఫ్ ఆర్ట్ లైక్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ వల్ల డెఫినెట్లీ పేషెంట్ కేర్ మనం ఎక్స్పెక్ట్ చేయనంతగా ఇంప్రూవ్ అవుతుంది. సో ప్రతి సర్జికల్ ఫీల్డ్లో రీసెంట్గా వినే టర్మ్ ఏంటంటే మినిమల్ ఇన్వెసివ్ అని చెప్పేసి, అలా న్యూరో సర్జరీ సైడ్ ఇలాంటి టెక్నిక్స్ వల్ల మీకు యాజ్ అ సర్జన్ మీకున్న అడ్వాంటేజెస్ ఎలా ఉంటాయి అండ్ పేషెంట్ అవుట్కమ్స్కి ఎలా ఉంటాయి? పేషెంట్కి ఉండే అడ్వాంటేజెస్ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ వల్ల ఫాస్టెస్ట్ రికవరీ అండ్ హాస్పిటల్ స్టే తగ్గుతుంది. పేషెంట్కి కూడా మోరల్ స్ట్రాంగ్గా ఉంటుంది. లైక్ ఎక్కువ రోజులు హాస్పిటలైజ్ అవడం వల్ల లైక్ పోస్ట్ సిక్నెస్ సిండ్రోమ్ లాంటిది లేకపోతే ఐసీయూ సైకోసిస్ లాంటిది లేకుండా త్వరగా బయటపడతాడు. తక్కువ హాస్పిటల్ స్టే ఉండడం వల్ల నేను త్వరగా బాగయ్యాననేటువంటి యుఫోరియా కూడా ప్లస్బోలాగా చాలా పనిచేస్తుంది. అండ్ ఫైనాన్షియల్లీ కూడా పేషెంట్కి చాలా బర్డన్లెస్గా ఉంటుంది. మోర్ యూస్ఫుల్ ఫర్ ద పేషెంట్ సైడ్. సో ఈ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్లో స్పైన్ సర్జరీస్ కూడా ఉన్నాయి. యాజ్ అ న్యూరో సర్జన్ మీరు చేసే స్పైన్ ఎలాంటి ఇష్యూస్కి మీరు ట్రీట్ చేస్తుంటారు? ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ అప్డేషన్ స్పైన్ సర్జరీస్లో మినిమల్ ఇన్వేజివ్ ఈజ్ టేకింగ్ ఇట్స్ బిగ్గర్ రోల్. దీనివల్ల పేషెంట్కి కూడా ఫాస్టెస్ట్ రికవరీ ఉంటుంది. రెండవది పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అన్వాంటెడ్ హాస్పిటల్ స్టే, అన్వాంటెడ్ ఫియర్స్, అన్వాంటెడ్ మెడ్లింగ్ కూడా తగ్గుతుంది. సో మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ మోస్ట్ రికమెండబుల్ టు లైక్ యంగర్ జనరేషన్ గ్రూప్స్ వేర్ ఎవర్ వీ కెన్ యూస్. ఎక్కడైతే మినిమల్ ఇన్వేజివ్ వల్ల పేషెంట్కి ఖచ్చితమైన హెల్ప్ ఉంటుందన్న ప్రతి విషయంలో మినిమల్ ఇన్వేజివ్కి వెళ్ళడమే రికమెండబుల్ థింగ్ ఎట్ టుడే. సో ఈ న్యూరలాజికల్ ఇష్యూస్లో మేజర్ వచ్చేసి టైమ్ సెన్సిటివ్ అనేది స్ట్రోక్. సో ఈ స్ట్రోక్ని డీల్ చేయడానికి మా దగ్గర కాంప్రహెన్సివ్ స్ట్రోక్ యూనిట్ అంటే న్యూరాలజీ, ఇంటర్వెన్షనల్ న్యూరో రేడియాలజీ అండ్ న్యూరో సర్జన్ ఇలాంటి స్పెషాలిటీస్ అన్నీ ఉన్న చోట స్ట్రోక్కి అడిక్వేట్ కేర్ అండ్ ప్రాపర్ కేర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అలా మా న్యూరో సైన్సెస్ యూనిట్ని ఎక్విప్ చేయడం జరిగింది. దాన్ని స్ట్రెంథెన్ చేయడానికి రీసెంట్గా న్యూరో సర్జన్ మా టీంలో జాయిన్ అయ్యారు డాక్టర్ వరప్రసాద్ గారు. మీకు ఇలాంటి న్యూరలాజికల్ ఇష్యూస్ ఏమున్నా కానీ ఇన్ కేస్ న్యూరో సర్జన్ రిక్వైర్మెంట్ ఉంది అని ఎవరైనా సజెస్ట్ చేస్తే సెకండ్ ఒపీనియన్ కానీ లేదా ఆయన్ని కలవాలనుకుంటే కనుక హీల్ బి అవైలబుల్ ఎట్ ఆల్ ఆఫ్ యువర్ 3 యూనిట్స్. థ్యాంక్ యూ సార్.